హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇస్తా మహాలక్ష్మిని. అందరూ ఎలా జరుపుకుంటారు కోసం మేమైతే చాలా సింపుల్గా నేనైతే జరుపుకోవట్లేదు, మా మగలో జరుపుకుంటుంది. సో ఇదిగోండి పరవణం అయితే చేస్తున్నాను పూజ పడుతూ. అమ్మవారి పండుగ అంటే చాలా పెద్ద పండుగ లాంటి అందరికీ చాలా బాగుంటుంది. అంత ఎక్కెళ్ళదురా. ఇదిగోండి ఇలా రంగు చూపిస్తా. పులిహార, ఇది పులిహార అయితే చేసేసాను. హల్వా బూర్లు అయితే వేస్తానండి ప్రసాదం కింద, అవి కూడా వేసాక చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బూర్లు అయితే వేస్తున్నాను చూడండి. ఇదిగోండి బూర్లు, హల్వా బూర్లు. ఇదైతే హల్వా బూర్లండి. ఇదిగోండి హల్వా చేసేసి ఇలా వంటలు తిప్పాను. మామూలుగా అయితే పప్పు పోసి పిండి కలుపుతారు, అంత టైం లేదని మా మరదలో పప్పు బియ్యం పోసేసింది, వేసేస్తున్నాను బూర్లు. రెడీ చూడండి బూర్లు అయితే ఎలా వేస్తున్నాను. సేమ్ మీకు ఇంతే. కొంచెం వెనక్కి రా, అదేం చేస్తాను వెనక్కి. చూడండి హల్వా బూర్లు వేస్తున్నాం. చాలామంది బూర్లు వేస్తున్నట్టు రాదు, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇలా రెండేళ్ళతో పట్టుకుంటే బూర్లు రౌండ్గా వస్తుంది అన్నమాట. చూడండి హల్వా బూరు కాబట్టి చాలా ఈజీగా అయిపోద్ది. బూర్లు వేస్తూ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తప్పకుండా హల్వా బూరు ట్రై చేయండి, మీకే బూర్లు వేస్తూ వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్. ఇలా తక్కువైనప్పుడు ఇలా కింది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయితే చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో. ఇలా చూడండి రౌండ్గా వచ్చింది. ఇవన్నీ వేసినవే ఎంత రౌండ్గా వచ్చినాయో.